వెల్కమ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము అయితే చాలా బాగున్నాము. సో ఈ రోజు అయితే బ్లాగ్ లో ఏం చూస్తారంటే సరే నివి పండు జర్నీ బ్లాగ్స్. కానీ సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తావా? పెప్పా పిగ్ పార్క్ వెళ్తున్నాం. అవును, ఈరోజు అయితే జర్నీలో ఉన్న పెప్పా పిగ్ పార్క్ వెళ్తున్నాం అనమాట. సో మేము ఎలా ఎంజాయ్ చేస్తాం మాతో పాటు ఇక్కడ పెప్పా పిగ్ పార్క్ ఎలా ఉందో మీరు చూడండి. నేను విన్నదైతే అంత పెద్దదేం కాదు, చిన్నది క్యూట్గా పిల్లలకి బాగుంటుందని చెప్పి విన్నాను. సో నివి ఏజ్కి పర్ఫెక్ట్ అనమాట అది. సో అక్కడికైతే వెళ్తున్నాం ఈరోజు. నివికి హాలిడేస్ కదమ్మా, సమ్మర్ ఫేరియన్ కదా. నీకు నీకు కిటా ఉందా? లేదు, కిటా లేదనమాట, అందుకు వెళ్తున్నాం. కిచ్చిపెట్టు మమ్మకి. సో యా అదనమాట. ఈరోజైతే బ్లాగ్ ఎలా జరుగుతుందో, అక్కడ మేము ఏమేమి చూసాము, ఎలా ఎంజాయ్ చేసామో, నీవి ఎలా ఎంజాయ్ చేసిందో ఈ బ్లాగ్లో చూడండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చూడండి, చెప్పు చూడండి, చెప్పు. నీవి నీ డ్రెస్ చూపించి నాకు. ఏం వేసుకున్నావు? పెప్పా పిగ్ వేసుకున్నావా? వ్లాగ్ చూస్తున్నారు కదా, మేము అయితే వచ్చేసి పెప్పా పిగ్ పార్క్ వెళ్తున్నాం అనమాట జర్మనీలో. అండ్ అది వచ్చేసి నివి చాలా ఎక్సైటెడ్ గా ఉందనమాట. తెలుసు కదా పిల్లలందరికీ పెప్పా పిగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో నివి దగ్గర పెప్పా పిగ్ అవుట్ ఫిట్ ఉందనమాట ఆల్రెడీ. తన దగ్గర పుల్ ఓవర్ అవి ఉన్నాయి. సో తనైతే పెప్పా పిగ్ పుల్ ఓవర్ వేసుకుంటా అని చెప్పి రెడీ అయింది. అండ్ ఇంకా నేను వచ్చేసి ఈ అవుట్ ఫిట్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పటికే బాగా చల్లగా అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ సమ్మర్ అని చెప్పొచ్చు అనమాట. కంఫర్టబుల్ గా ఉండేలాగా మంచిగా అవుట్ ఫిట్స్ అయితే వేసుకుని రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చూడండి, వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉందన్నమాట. చూడండి, అసలు మొత్తం ఫాగ్ పట్టేసి ఉంది. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సమ్మర్ నుంచి అప్పుడే ఫాల్లోకి వెళ్ళిపోతున్నట్టుంది. ఈ రోజు అయితే కొంచెం పర్లేదు, వర్షం అది లేదనమాట. అందుకే ఈరోజు ప్లాన్ చేసుకున్నాము కదా. నీవి చెప్పు. ఓ, సీట్ కాల్ట్గా ఉందంట, చల్లగా ఉందంట సీట్. పాపం దాన్ని కొంచెం వేడి అవుతుందిలే మనం స్టార్ట్ అయితే. ఓకేనా? సూపర్. సో మా దగ్గర నుంచి, మేము ఉండే ఏరియా దగ్గర నుంచి పెప్పా పిగ్ పార్క్ వచ్చేసి 1.5 hour డ్రైవ్ అనమాట. గ్యూన్స్బర్గ్ లో ఉంది పెప్పా పిగ్ పార్క్. సో అక్కడికైతే వెళ్ళడానికి మాకు దగ్గరలో ఉన్నది అయితే గ్యూన్స్బర్గ్ అనమాట. 1.5 hour డ్రైవ్ అయితే ఉంది. సో ఇంక పొద్దున్నే లేచి బయలుదేరాలని చెప్పేసి పార్క్ కి పొద్దున్నే వెళ్తే మొత్తం అంతా డే అంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు లేట్ గా వెళ్ళడం కన్నా అని చెప్పేసి పొద్దున్నే బయలుదేరాం అనమాట. సో దట్ బ్రేక్ఫాస్ట్ ఇవేమైతే మేము చేయలేదు, దారిలో తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్. అండ్ నివికి ఆల్రెడీ బ్రెడ్స్ తీసుకుని బేకరీలో, అండ్ మేము కూడా కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఆన్ ద వే తినొచ్చు అని చెప్పేసి. రాజ్ అయితే అసలు కాఫీలు టీలు ఎక్కువగా తాగడనమాట, చాలా రేరస్. బట్ నాకైతే మ్యాండేటరీ కాఫీ ఉండాలన్నమాట, కొంచెం నాకు ఎనర్జీ ఇస్తుంది. సో నేనైతే కాఫీ తీసుకుని డ్రైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మా ఒక్క ఫ్యామిలీ కాకుండా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం అనమాట. సో దట్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ డ్రైవ్ కూడా వచ్చేసి ఆ రోజు ఎందుకో తెలీదు, ఫుల్ ఫాగ్ ఉందన్నమాట. అసలు క్లైమేట్ ఒక్కొక్కసారి జర్నీలో చాలా డ్రాస్టిక్ గా చేంజెస్ ఉంటాయి. అప్పుడే ఫాల్ లోకి వచ్చేసామా అనిపించింది ఫుల్ గా, అంత అలాగా ఫాగ్ ఉందన్నమాట దారంతా కూడా. అండ్ నివితో డ్రైవ్ అంతా కూడా మేనేజ్ చేయలేమన్నమాట. ఈ 1.5 hour 2 hours జర్నీ అంటే చాలా కష్టం. నివితో 1 hour వరకు తనకు మామూలుగా ఆడుకుంటూ కూర్చుంటుంది, మ్యూజిక్ వినుకుంటూ, మ్యూజిక్ ప్లే చేస్తే. బట్ ఎక్కువ దూరం అయితే మాత్రం ఇలా 1 hour దాటిన జర్నీస్ అయితే మాత్రం మేము కంపల్సరీ ఐప్యాడ్ క్యారీ చేస్తామన్నమాట. నివి నోవే పడుకోదన్నమాట కార్ జర్నీలో, మోస్ట్లీ పడుకోదు తను ఇలా 2 hours జర్నీ అలాగైతే. సో అందుకే చెప్పి ఐప్యాడ్ క్యారీ చేస్తామన్నమాట. సో దట్ తను మంచిగా గేమ్స్ ఆడుకుంటుంది, లేకపోతే ఏదో తను నచ్చింది చూసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందనమాట. ముందే ఏదో కొంచెం చిన్నగా యాక్సిడెంట్ ఆర్ సమ్ ట్రబుల్ అయిందనమాట. అందుకని చెప్పేసి ట్రాఫిక్ జామ్ అయింది. వెళ్ళే వేలో ఒక 20-30 minutes బాగా డిలే అయిందనమాట. బట్ మీరు ట్రాఫిక్ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ లేన్ లో ఉన్న వాళ్ళు బాగా లెఫ్ట్ గా వెళ్ళిపోయారు. అండ్ రైట్ 2 lanes వచ్చేసి కొంచెం రైట్ లోనే ఉన్నారు చూడండి. అంటే అక్కడ స్పేస్ అన్నది మెయింటైన్ చేస్తారనమాట. ఎందుకంటే అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా, హైవే అనమాట మేము ఉన్నది. సో ఎమర్జెన్సీ వెహికల్స్ కి ఆటోమేటిక్ గా వాళ్ళు దారి అన్నది చేసేస్తారనమాట. అది రూల్ ఉంటుంది. మనకి ట్రాఫిక్ జామ్ అయిందంటే మాత్రం కంపల్సరీ మన లేన్స్ డివైడ్ అయిపోయి అలా ఉండాలన్నమాట, మనకి ఏం తెలిసినా తెలియకపోయినా సరే. ఇట్స్ అ బేసిక్ రూల్ అనమాట. ఇక్కడ జర్నీలో ఆటోబాన్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు బేసిక్ రూల్ అదంతా కూడా. అండ్ మీరు చూస్తే స్పీడ్ వచ్చేసి 140-150 అలా వెళ్తుంది అనమాట. మనకి ఇక్కడ జర్మన్ ఆటోబాన్స్ గురించి తెలుసున్నదే కదా చాలా వరకు. ఒకవేళ తెలియని వాళ్ళకైతే మనకి ఇక్కడ అన్లిమిటెడ్ కూడా ఉంటాయి
అనమాట హైవేస్లో. సో మన స్పీడ్ ఎంతైనా సరే మనం వెళ్ళొచ్చు, అండ్ అది కూడా కేర్ఫుల్గా ఫర్ షూర్. రాజ్కి మధ్యన బాగా డ్రైవింగ్ బాగా అలవాటయ్యి చాలా బాగా చేస్తున్నాడు అనమాట. అసలు చూసుకోక్కర్లేదు, చాలా మంచిగా డ్రైవ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. బట్ నా లైసెన్స్ ఇదంతా ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. సో వన్స్ అది కూడా కంప్లీట్ అయ్యాక మీకు అది కంపల్సరీ నేను అప్డేట్ చేస్తాను, లైసెన్స్ గురించి కూడా ఎలా అయింది అండ్ మోస్ట్లీ ఎలా చూస్ చేసుకోవాలని. సో కొంచెం చెప్తాను. నాది ప్రెసెంట్ ఇంకా అవుతుంది అనమాట లైసెన్స్ ప్రాసెస్ అన్నది, క్లాసెస్ అవి అవుతున్నాయి. సో అదంతా కంప్లీట్ అయ్యి నా చేతికి లైసెన్స్ వచ్చాక నేను మళ్ళీ దాని గురించి వీడియో చేస్తాను. ఫైనల్ గా పెప్పా పిగ్ పార్క్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 2 పార్క్స్ ఉన్నాయి. లెగోల్యాండ్ కూడా ఉంటుంది అనమాట. లెగోల్యాండ్ కొంచెం చాలా పెద్దగా ఉంటుంది అండ్ రైడ్స్ అవన్నీ కూడా కొంచెం పెద్ద పిల్లలకి అండ్ పేరెంట్స్ కి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ పెప్పా పిగ్ పార్క్ ఏంటంటే చాలా చిన్న పిల్లలకి అనమాట. 5 years బిలో అయితే బాగుంటుంది. 5 years 6 years మహా అయితే అలా అనుకోండి. ఇంకా 6 years దాటితే వాళ్ళకి పెప్పా పిగ్ అంత ఫన్నీగా అనిపిది అనమాట మంచిగా. సో మేమైతే పెప్పా పిగ్ పార్క్ వచ్చాము. దీని పక్కనే లెగోల్యాండ్ అనమాట. సో అది పెద్ద పిల్లలకి బాగుంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ స్పెండ్ చేస్తారు ఫ్యామిలీస్, అక్కడికి కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. ఫైనల్ గా అయితే పెప్పా పిగ్ పార్క్ అయితే వచ్చాం. నివి ఆనందం చూడండి, అసలు ఫుల్ ఆ బొమ్మలు అవి చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది నివి అయితే. పార్క్ అయితే అసలు వీళ్ళకి చాలా బాగుందన్నమాట. ఈ చిన్న పిల్లలకి చాలా క్యూట్ గా అనిపిస్తుంది అనమాట. మెయిన్ వచ్చేసి ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కదా, చిన్న చిన్నగా క్యూట్ గా వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ ఆ బోర్డింగ్స్ అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అవుతారు అనమాట. అండ్ ఆ పాత్ లోనే మనకి ఎంట్రన్స్ లోనే ఆ పెప్పా పిగ్ మ్యూజిక్ అదంతా కూడా ఉంటుంది కదా, అదంతా కూడా పెట్టారనమాట. సో మనకి అక్కడికి వెళ్ళగానే ఆ పెప్పా పిగ్ ఫీల్ అనేది మంచిగా వస్తుంది. సో ఏమో నేనంత చూడను, నా క్యారెక్టర్ నేమ్స్ కూడా అసలు నాకు అంత తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళాక చూస్తున్నాను. అండ్ మూవీకి కూడా వెళ్ళాము యాక్చువల్ గా. నివికి మూవీకి కూడా తీసుకెళ్లాము. పిల్లల కంటే గుర్తుంటుంది, నాకు అసలు గుర్తులేవన్నమాట నేమ్స్ కూడా వాళ్ళవి. సో నివికి అయితే బాగా ఎక్సైట్ అయింది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అదంతా పెప్పా పిగ్ వరల్డ్ లో ఉన్నట్టు అనిపించింది అనమాట. బట్ చెప్తున్నాను కదా, ఇదైతే ఈ చిన్న పిల్లలకైతే క్యూట్ గా అనిపిస్తుంది. 6-5 years లోపు ఉన్న వాళ్ళకైతే. కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు ఉంటారు కదా. సో చిన్న ఫ్యామిలీస్ ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి అండ్ తర్వాత లెగోల్యాండ్ కి వెళ్ళిన వాళ్ళు అలా ఉన్నారనమాట. ఈ రైడ్స్ అవన్నీ కూడా చిన్న పిల్లలకి బాగున్నాయి. నివి కూడా అన్ని రైడ్ చేసింది అనమాట. ఈసారి ఎక్కువ భయపడలేదు, ఓన్లీ దీనికే కొంచెం భయపడింది అనమాట, ఈ బాన్కి, ఈ ట్రైన్ దానికి. బట్ అది కూడా మంచిగానే చేసింది. 2 times చేసామన్నమాట. సో మనకు టైం అయితే చాలా టైం ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్ని కూడా రైడ్స్. అండ్ మీరు పార్క్ చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం చూడండి, అసలు చాలా కలర్ఫుల్ గా ఉందన్నమాట. పార్క్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. పిల్లల్ని కూడా చాలా ఫ్రీగా వదిలేసాము, చాలా ఫ్రీగా ఆడుకునేలాగా చాలా కంఫర్టబుల్ గా ఉంది పార్క్ కూడా. సో దట్ పిల్లలు ఎక్కడికి దూరంగా కూడా వెళ్ళిపోరు అనమాట. మనకి అక్కడక్కడే ఉన్నారు, మనం పక్కన కూర్చొని చూడొచ్చు అనమాట వాళ్ళని. అంత ఫ్రీగా మనం వదలొచ్చు పిల్లల్ని ఆడుకోవడానికి కూడా. సో చాలా సేఫ్ గా అండ్ చాలా నీట్ గా ఉందన్నమాట మెయిన్. సో అన్ని రైడ్స్ చేసామని చెప్పాను కదా, దేనికి కూడా పిల్లలు అంత భయపడలేదు అనమాట. నివి అయితే అన్ని రైడ్స్ బాగా ఎంజాయ్ చేసింది. ఇదేమో వచ్చేసి బెలూన్ రైడ్ అనమాట. ఇది పైకి వెళ్ళి మొత్తం తిరుగుతుంది అనమాట అలాగా, బట్ చాలా స్లోగానే, ఎక్కువ స్పీడ్ ఏం కాదు. నాకు తెలిసి ఇక్కడ మేము ఎక్కిన వాటిలో రైడ్స్ లో ఓన్లీ ఆ బాన్ ఉంది కదా ట్రైన్ ది, అది కొంచెం స్పీడ్ ఉంది. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది అనమాట, అది కూడా మీకు చూపిస్తాను, అది కొంచెం స్పీడ్ అంతే అనమాట. ఇవన్నీ కూడా మనం 1 year 1.5 year పిల్లలతో కూడా విజిట్ చేసి ఆడుకోవచ్చు. బట్ 4 years పైన అయితే వాళ్ళు అన్ని కవర్ చేయొచ్చు అనమాట. అన్ని రైడ్స్ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది. బట్ హైట్ 2 years తక్కువ ఉన్న వాళ్ళకి హైట్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకైతే కొన్ని రైడ్స్ అయితే అలౌ లేదనమాట. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇవి అయితే మాత్రం మీరు చూడండి వ్లాగ్ అంతా కూడా అన్ని రైడ్స్ ఎంజాయ్ చేసింది అనమాట. అసలు ఎంత క్యూట్ గా అనిపించిందో. పార్క్ అయితే మరీ పెద్దదేం కాదు, బట్ వీళ్ళ సైజ్ కి అది పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. చాలా చిన్నగా చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. డే అయితే మాత్రం 1 time విజిట్ ది బెస్ట్ అనమాట పెప్పా పిగ్ పార్క్ ఏమో వచ్చేసి. ఎందుకంటే ఇది బవేరియాలో ఉందన్నమాట. మేము బాడెన్-württemberg లో ఉంటాము. ఇది బవేరియాకి మాకు జస్ట్ ఈ సిటీకి 1.5 hour పట్టింది అంతే, మా సిటీ నుంచి. సో మరీ దూరం ఏం కాదు. మంచిగా డే అయితే వెల్ స్పెండ్ చేయొచ్చు అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్. అండ్ బ్లాగ్ అంతా కూడా మీరు చూడండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం చేసాం ఏంటి హోల్ డే అన్నది.
డైనోసార్ రైడ్ చూసారా, అదైతే చాలా క్యూట్ గా అనిపించింది అనమాట. చిన్న పిల్లలు కూడా వెళ్ళొచ్చు కొంచెం మంచిగా పేరెంట్స్ తో కూర్చుని. మెయిన్ అదే అనమాట, ఈ పార్క్ లో ఓన్లీ పిల్లలే కాదనమాట, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎందుకంటే ఓవరాల్ పార్క్ కి మనకు ఒకటే టికెట్ ఉంటుంది కదా, ప్రతి పర్సన్ మనం పే చేస్తాము. అండ్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కంప్లీట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట త్రూ అవుట్ పార్క్, అన్ని రైడ్స్ కూడా. సో మేమైతే ఫ్యామిలీగా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ డైనోసార్ది కూడా బాగా నచ్చింది. ఆ రైడ్ కి అయితే రాస్తా వెళ్ళింది అనమాట. నీవి బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒకటి అనమాట, నేను చెప్పాను కదా రెండు కొంచెం భయం వేసినాయి నీ వీక్ అని చెప్పేసి. సో ఇది కూడా కొంచెం పైకి కిందకి, నాకు ఎగ్జాక్ట్ గా పేరు తెలీదు, సారీ రైడ్ పేరు. ఇది బాగా పైకి కిందకి వెళ్ళడం వల్ల నీవికి కొంచెం భయం వేసింది అనమాట. బట్ అయినా సరే ఎంజాయ్ చేసింది. నేను ఉన్నాను కాబట్టి నన్ను పట్టుకుని కూర్చుంది అనమాట. నాకు బాగా అలవాటే అనమాట ఈ రైడ్స్ అవన్నీ, అంత భయపడను, పర్లేదు అటెంప్ట్ చేస్తా అన్నట్లకి వెళ్తా అని చెప్పేసి. సో నన్ను అయితే పట్టుకుని బాగా కూర్చుంది అనమాట. సో చూడండి నా చేయి పట్టుకుని అయితే వదలలే అనమాట. నేను చెప్తున్నాను ఇట్స్ ఓకే పర్లేదు చూడు, ఏం భయమేమి ఉండదు, మా అమ్మ ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ బలవంతం పెట్టను అనమాట. నీవిని ట్రై చేస్తా అంటది, ట్రై చేస్తానంటే మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్తా అనమాట, మా అమ్మ ఉంది ఏం భయపడుకో అని చెప్పేసి. సో దట్ తను కూడా తనకు నచ్చినవన్నీ ట్రై చేసి ఎక్స్ప్లోర్ చేయడం కదా మెయిన్, ఇవన్నీ కూడా అదే చెప్తున్నాను అనమాట. ఇట్స్ ఓకే ఏం కాదు, భయం ఏం లేదులే అని చెప్పేసి. సో తనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ రైడ్ కి అనమాట. సో ఇంకా అలా అవ్వగానే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉన్నాము రైడ్స్ అన్ని కూడా. అండ్ మెయిన్ వచ్చేసి రైడ్స్ అన్ని కూడా వెయిటింగ్ టైం అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది, ఫుల్ లైన్స్ ఉంటాయి అనమాట. వెళ్ళగానే మనకి రైడ్స్ ఎక్కేయడానికి ఖాళీ ఉండదు అనమాట. కంపల్సరీ మనకి లైన్ ఫాలో అవ్వాలి. ఆ లైన్స్ లో నుంచుని మనది టర్న్ వచ్చిన తర్వాతే వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా టైం తీసుకుంటుంది ఒక్కొక్క దగ్గర ఉండడానికి. మెయిన్ ఇప్పుడు చూసేది ఏంటంటే, మేము చేసి వచ్చిన రైడ్ పైకి కిందకి వెళ్ళేది ఉంది కదా, అది కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ అయితే ఒక ఫ్యామిలీ కూర్చుంటున్నారు. సో దానివల్ల బాగా డిలే అవుతుంది అనమాట, ఎక్కువ వెయిటింగ్ టైం ఉంటుంది. సో ఇది చూసారంటే మీకు సపోజ్ ఇది బోట్ రైడ్ అనమాట, పిరాట్ అండ్ థీమ్ లో ఉంది. కొంచెం ఇది బాగుంది అనిపించింది, ఎందుకంటే ఇన్ని ఉంటాయి కాబట్టి అందరూ ఎక్కేస్తారు కదా అన్ని ఫ్యామిలీస్ గవగవా. సో ఒక రౌండ్ లోనే ఎక్కువ మంది అయిపోతారు అనమాట. అండ్ ఈ బోట్ రైడ్ లో కూడా నీవి మెయిన్ ఆ పింక్ బోటే కావాలని అడిగింది అనమాట. బట్ మనకు తెలియదు కదా మనకి ఏం బోట్ వస్తుందో, మనకి ఛాన్స్ దొరికిన బట్టి ఉంటుంది. బట్ కట్గా మా టర్న్కి మాకు పింక్ వచ్చే ఛాన్స్ దొరికింది అనమాట. సో వెంటనే పింక్ బోట్ కోసం వెళ్ళామన్నమాట. ఎందుకంటే లేకపోతే ఆ పింక్ బోట్ కోసం మళ్ళీ రెండో రౌండ్ వేపిస్తుంది ఆ రైడ్ కి, తనకి పింక్ బోటే కావాలని చెప్పేసి. సో అదైతే క్యాచ్ చేసామన్నమాట, మంచిగా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ పార్క్ కూడా ఉంటుంది అనమాట. వాటర్ పార్క్ లో మధ్యాహ్నం నుంచి రైడ్స్ అన్ని రైడ్ చేసిన తర్వాత సో వాటర్ పార్క్ లో వదిలేస్తే ఆడుకుంటది అని చెప్పేసి అన్ని ప్యాక్ చేసుకుని ముందే ప్రిపేర్డ్ గా వచ్చామన్నమాట. ఏదన్నా ఎక్కడికైనా వెళ్తున్నామంటే అక్కడ ఏమున్నాయో అన్ని క్లియర్ గా వెబ్సైట్ లో చూసుకుంటాము. సో దట్ అకార్డింగ్ టు మనం ప్యాక్ చేసుకుని పెట్టుకుంటే పిల్లలు అన్ని విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అలానే ప్లాన్ అనమాట. సో నివీక్ అయితే మొత్తం అన్ని స్విమ్ వేర్ అవన్నీ కూడా పెట్టి ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నాము. బట్ మెయిన్ వచ్చేసి క్లైమేట్ అనమాట. ఆ రోజైతే క్లైమేట్ టూ ఫాగీ అనమాట, అసలు చాలా చల్లగా ఉంది, విండీగా ఉండి. అండ్ దట్టు దానికి అడిషనల్ గా వాటర్ పార్క్ లో వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయన్నమాట. మెయిన్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ లో అయితే మనకి వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. బట్ ఇది జస్ట్ వాటర్ పార్క్ కాబట్టి, జస్ట్ ప్లే ఏరియా లాగా కాబట్టి ఇక్కడైతే టెంపరేచర్ మెయింటైన్ చేయడం ఏమి ఉండదు, చాలా చల్లగా ఉంటాయి అనమాట నీళ్లు. బట్ చూసారా పిల్లలు అయినా సరే ఆడుకుంటున్నారు. బట్ నీవి ఆఫ్టర్ 10 minutes అస్సలు తట్టుకోలేకపోయిందనమాట. 10 minutes తర్వాత అదే వచ్చేసి ఇంకా చాలా అని చెప్పేసింది. బట్ బాగా వణికిపోయింది అనమాట. సో అదైతే బాగా ఎంజాయ్ చేసింది. బట్ నీళ్ళు చల్లగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వెళ్ళలే అనమాట. బట్ మిగతా పిల్లలైతే అలా ఆడుతూనే ఉన్నారు. అసలు మాకు చూస్తుంటేనే అసలు అనిపించింది ఎలా ఆడుతున్నారు బాబు ఇంత చల్ల వాటర్ లో అని చెప్పి. సో చూసారా నివి అయితే ఫుల్ చలిగా అయిపోయి వచ్చేసింది అనమాట. ఇంకా టవల్ కప్పుకుని కూర్చుంది ఇంకా మొత్తం కూడా. సో తర్వాత తనని తొందరగా కొంచెం ఫ్రెష్ అప్ చేయించేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ బయటికి తీసుకెళ్ళాము. అండ్ పార్క్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ తర్వాత చూస్తే ఇంకా ఇక్కడ టైం టు టైం స్టోరీస్ కూడా అవుతున్నాయి అనమాట. మెయిన్ ఆ పెప్పా పిగ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి బాగా షో చేసి పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు హోల్ డే. ఒక 1 hour 2 hours 1 hour ½ hour అలా గ్యాప్స్ ఉంటున్నాయి అనమాట. అలా వచ్చి వాళ్ళు మంచిగా పిల్లల్ని ఎంటర్టైన్ చేసి వెళ్తున్నారు సాంగ్స్ అవి పాడి. ఇక్కడైతే మేము పెప్పా జార్జ్ అనుకుంటా, సో తనైతే కలిసామన్నమాట. మేము కలిసి హాయ్ అది చెప్పాము. తర్వాత పెప్పా పిగ్ వాళ్ళ మదర్ అండ్ ఇంకా కొత్త
బేబీ ఈవీ కూడా వచ్చింది కదా పెప్పా పిగ్ ఫ్యామిలీలోకి. ఆ ఈవీని కూడా తీసుకుని అక్కడ పిల్లల కోసం మీట్ అవ్వడానికి వచ్చారనమాట. బట్ మళ్ళీ మేము ఆ లైన్లో నుంచి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదనమాట. మెయిన్ నివి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆబ్వియస్ గా నివి కోసమే వచ్చాం కాబట్టి దానికి నచ్చితే మళ్ళీ కలవడానికి వెళ్ళాను. నివి అసలు ఇంట్రెస్ట్ చూపించలే అనమాట. బట్ అక్కడ మంచిగా షోస్ జరిగే ప్లేస్ లో మంచిగా బీన్ బ్యాగ్స్ అవి పెట్టి పిల్లలు రెస్ట్ తీసుకోవడానికి, పేరెంట్స్ రెస్ట్ తీసుకోవడానికి బాగా ఉందన్నమాట పార్క్ అంతా కూడా. సమ్మర్ లో వెళ్ళినా సరే మనకి ఇక్కడ టెంట్ అది ఉంటుంది కాబట్టి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఇబ్బంది లేకుండా. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, క్యూట్ గా ఉందన్నమాట మెయిన్ పెప్పా పిగ్ పార్క్ అంతా కూడా. సో నివి ఎంజాయ్ చేస్తూనే ఉందన్నమాట. అండ్ మెయిన్ నివి కూడా అంతా మరి క్యారెక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి హాయ్ చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు. మేమే సరదాగా జార్జ్ దగ్గరికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే నివికి మరీ అంత రెగ్యులర్ గా ఏం కాదు కదా, ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటది. మేము ఎప్పుడైనా స్క్రీన్ టైం ఇచ్చినప్పుడు పెప్పా పిగ్ లేకపోతే గ్యాబీ డాల్ హౌస్ అని ఉంటుంది. సో అలాగే ఒక 2-3 చూస్తుంది అంతే. మరి అంత పర్టికులర్ గా ఏమి నివికి క్యారెక్టర్స్ అనేది ఇష్టం లేదనమాట. నివి ఏమి అంత పర్టికులర్ గా ఇదే అని చెప్పి. మెయిన్ ప్రిన్సెస్ ఎల్సా ఇవి ఉంటాయి కదా, ఎల్సా అంటే చాలా ఇష్టం అనమాట. మూవీ చూసింది ఎల్సా ఆనా. సో అదైతే మాత్రం ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట. ఆ స్టోరీ జరుగుతూనే ఉంటాయి ఇంట్లో ఎల్సా ఆనా గురించి. సో చాలా బాగా ఇష్టం ఆ క్యారెక్టర్స్ అయితే. ఫైనల్ గా అయితే డే వెల్ స్పెంట్ అని చెప్పొచ్చు అనమాట. పెప్పా పిగ్ పార్క్ లో బాగా ఎంజాయ్ చేసాము. నివి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో ఈ కొంచెం సమ్మర్ హాలిడేస్ అన్నది ఇంకా ఇక్కడతో షార్ట్ పీరియడ్ లో అయిపోయింది అనమాట ఇయర్ జర్నీలో. సో ఎక్కువ ట్రిప్స్ అది అయితే ఈ సమ్మర్ కి వేయలేదు. సూన్ వింటర్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎక్సైటెడ్ గా ఉన్నామన్నమాట. క్రిస్మస్ ఇవన్నీ కూడా వస్తాయి. మెయిన్ నివి బర్త్డే అనమాట. వింటర్ వస్తుందంటే మాకు బాగా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. సో అప్కమింగ్ బ్లాగ్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. సో తప్పకుండా వాచ్ చేయడం మిస్ చేయొద్దు. ఐ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.